ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ట్రస్ట్ ఇన్ హిమ్ ఎట్ ఆల్ టైమ్స్, యు పీపుల్. పోర్ అవుట్ యువర్ హార్ట్స్ టు హిమ్, ఫర్ గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. కీర్తనల గ్రంథం 62వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో మీ గుండెల్లో ఏదో తెలియని భారం మిమ్మల్ని కిరిబిక్కిరి చేస్తుందా? ఎవరికీ చెప్పుకోలేని బాధతో, ఒంటరితనంతో రాత్రులు కన్నీరు విడుస్తున్నారేమో. మనుషులకు చెప్తే వారు అర్థం చేసుకుంటారా లేదో అని లోపలే అణుచుకుంటున్నారా? అయితే వినండి, మీ హృదయ భారాన్ని మోయటానికి ఒక ఆశ్రయ దుర్గం సిద్ధంగా ఉంది. మీ లోపల ఉన్న ప్రతి వేదనను, ప్రతి భయాన్ని దేవుని పాదాల దగ్గర కృమ్మరించటం ఎలాగో ఈ ఉదయకాలం నేర్చుకుందాం. ఈ ఉదయకాల ధ్యానం మీ భారమైన హృదయానికి ఊరటనిచ్చి మీకు నూతన శక్తినిస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో మీ హృదయానికి నెమ్మదినిచ్చే ప్రత్యేక శాంతి ప్రార్థన ఉన్నది. కుమ్మరించడం అంటే ఏంటో తెలుసా? ఒక పాత్రలో ఉన్న నీటిని ఏమాత్రం మిగిల్చకుండా కిందకు వంపేయడం. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ఏదో మొక్కిబడిగా 2 మాటలు చెప్పడం కాదు, కానీ మన హృదయంలో ఉన్న లోతైన భావాలను దేవుని పాదాల యొద్ద, దేవుని ముందు ఉంచాలి. దేవుడు మనకు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకు ఆశ్రయం. ఆశ్రయం అంటే తుఫాను వచ్చినప్పుడు మనము దాక్కునే సురక్షితమైన చోటు. లోకం నిన్ను విమర్శించవచ్చు, కానీ దేవుని సన్నిధి నిన్ను ఆదరిస్తుంది. ఈ ఉదయకాల సమయం హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించటం వల్ల కలిగే 3 ఆశీర్వాదాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది, మానసిక భారము నుండి నీకు విడుదల కలుగుతుంది. హన్నా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆమె ముఖం ఇక విచారంగా లేదని లేఖనం మాట్లాడుతుంది. నీవు నీ బాధను దేవునితో పంచుకున్నప్పుడు ఆ భారము నీది కాదు, అది దేవుని భారం అవుతుంది. ఆయన నీ చింతను ఆయన మోస్తాడు. నీకు నెమ్మదిని అనుగ్రహించువాడు ఆయన. రెండవది, ఎల్లప్పుడూ నమ్మిక ఉంచటం. పరిస్థితులు బాగున్నప్పుడు నమ్మటం సులభమే, కానీ కీర్తనకాడు అంటున్నాడు, ఎల్లప్పుడూ అంటున్నాడు. అంటే కష్టంలో ఉన్న, కన్నీటిలో ఉన్న, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మీద నమ్మకం ఉంచటమే నిజమైన భక్తి. ఆయన నిన్ను ఎన్నడూ చేయి విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఏ పరిస్థితులైనా ఆయన యందు నమ్మిక ఉంచటం అది మనకు దీవెనకరం. మూడవదిగా, దేవుని సన్నిధిలో దొరికే ఆశ్రయం. లోకంలో మనం ఎవరినైనా నమ్మితే వారు మన బలహీనతలను చూసి మనకు వ్యతిరేకంగా వాడే అవకాశం ఉంది. కానీ దేవుడు మన బలహీనతలను చూసి జాలిపడతాడు. ఆయన సన్నిధిలో నువ్వు దాక్కున్నప్పుడు శత్రువు యొక్క ఏ అగ్ని బాణాలు నిన్ను తాకలేవు. మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని ఆయన రెక్కల చాటున నిన్ను దాచి ఉంచుతాడు. ఈ వాక్యపు వెలుగులో ఈ వాగ్దానము దేవుడు నీకు ఇస్తున్న నేపథ్యంలో 1 నిమిషం నిశ్శబ్దంగా మీ హృదయాన్ని పరిశీలించుకోండి. మీ బాధని మీరు ఎవరికి చెప్తున్నారు? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? లేదా స్నేహితులకు చెప్పి సానుభూతి కోరుతున్నారా? మనుషులిచ్చే ఓదార్పు తాత్కాలికమని గ్రహించండి. దేవుడిచ్చే నెమ్మది శాశ్వతమైనది. మనకు మానసిక ఒత్తిడి ఎందుకు పెరుగుతుందో తెలుసా? మనం అన్నిటినీ లోపలే దాచుకుంటాం. దేవుని దగ్గర కూడా మొహమాట పడుతూ ఉంటాం. నీ పాత బిడియాన్ని లేదా ముఖమాటాన్ని విడిచిపెట్టు. ఆయనకి నీ హృదయం అంతా తెలుసు. హృదయ రహస్యములు ఎరిగినవాడు ఆయన. కానీ నీవు నోరు తెరిచి చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దగ్గర నువ్వు ఏమి దాయగలవు? ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏదీ లేదు.
ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునితో ఒక స్నేహితునిలా మాట్లాడడం ఆరంభించు. నీ కోపాన్ని, నీ అసహనాన్ని, నీ భయాన్ని ఏది దాచుకోకుండా ఆయన సన్నిధిలో కుమ్మరించు. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఈరోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు కేవలం అడగడం ఆపి మీ హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని ఆయనకు చూపించండి. ప్రభా, ఇదిగో నా పరిస్థితి, నాకు నీవు తప్ప ఎవరు లేరని చెప్పండి. ఆ క్షణమే నీ హృదయంలోనికి ఒక అద్భుతమైన నెమ్మది మొదలవుతుంది. ఇది మీరు అనుభవపూర్వకముగా గ్రహించగలరు. ప్రియదేవుని జనాంగమా, ఈరోజు మీ హృదయ భారాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టాలని నిర్ణయించుకుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్ అని టైప్ చేయండి. మీరు ఒంటరి వారు కారు, దేవుడు మీకు తోడై ఉన్నారని నమ్ముతూ ఈ సాక్ష్యాన్ని మీరు పంచుకోండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఈ ఉదయకాలము సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరూ తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నీవు కలత చెందిన హృదయముతో ఈ వీడియో చూస్తున్నావేమో, లోపల ఉన్న బాధను ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నావేమో. ఇదిగో, దేవుడు తన హస్తములను చాచి నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ భారమంతటినీ నా మీద వేయని అంటున్నాడు. ఇప్పుడే ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కృంభరించు. ఆయన నిన్ను ప్రతి పరిస్థితి నుండి విడుదల కలిగించి నిన్ను స్వస్థపరిచి బలపరచగలిగిన వాడు. ఆ గొప్ప విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, కృపానిధి అయిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డను మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయాల్లో ఉన్న ప్రతి భారమును, ప్రతి వేదనను మీరు తొలగించండి. నీవే వారికి ఆశ్రయముగా ఉండి ఈ లోకము ఇవ్వలేనటువంటి నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, కృప చూపించండి. వారు ఎల్లప్పుడూ నీ యందు నమ్మిక ఉంచి నీ సన్నిధిలో స్వేచ్ఛగా తన మనస్సును నిలుపుకునే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నమ్మదగిన దేవుడవని, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడవని సంపూర్ణ విశ్వాసముతో నీ తట్టు తిరగటానికి కృప చూపించమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.